ఏమండో శ్రీవారు ఇంట్లో లేరు, ఈయన ఇంట్లో లేరు, పెరట్లోనూ లేరు. ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? జయ, నా గురించి ఇల్లంతా వెతుకుతున్నట్లున్నావు. ఏమండి ఎక్కడికి వెళ్ళారండి? ఒక్క మాట కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. జయ, సీఎం గారిని బ్లామ్ భాషలో చంపిన నిందితులను పట్టుకొని జైల్లో పెట్టొస్తుంది. ఏమండి ఎందుకండి? నిజంగా దేవుడు మంచి వాళ్ళందరినీ ముందుగానే తీసుకెళ్తాడు. నిజంగా ఆ దేవుడు మంచి వాళ్ళందరినీ ముందుగానే తీసుకెళ్తాడు. జయ, సీఎం రఘురామ్ లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా దురదృష్టం. ఎవరండి అలాంటి మంచి వ్యక్తి ప్రాణాలు తీసింది? ఎవరండి? జయ, ఈ రాష్ట్రంలో స్మగ్లింగ్, కల్తీ లిక్కర్, రేషన్ మాఫియా లాంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడి ఈ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారు. అందుకు సీఎం గారిని చంపాల్సిన అవసరమే ఉందండి. జయ, వీళ్ళు చేస్తున్న చీకటి వ్యాపారాలకి అడ్డు వస్తున్నాడని సీఎం గారిని అడ్డు తొలగించారు. సరేలే కానీ ఇంతకీ ఈ రోజు టీవీలో వచ్చిన వార్తలు అన్నారా? విన్నారా? విన్నాను జయ. పహల్గాం ఉగ్రదాడి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ అధినాయకత్వం వహించి ఉగ్రమూకల స్థావరాలు నేలమట్టం చేసి ఈ దేశాన్ని కాపాడి దేశానికి విజయాన్ని అందించిన మా తమ్ముడు నరసింహ వెబ్బుల బిరుదుతో ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం సత్కరించింది. మన నరసింహ చూసి ఈ దేశం మొత్తం గర్వపడాలండి.